తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం పవన్ కుమార్ శర్మ గారు. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్కారం అండి. మనం ఆలయానికి వెళ్తాం. మానవులకి ప్రతిరోజు సమస్యలేనండి. ఏ రోజు ఏ సమస్యలు వస్తాయో తెలియవు. ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియదు. మనశ్శాంతికో ఆ దేవుడికి ఒక ప్రదక్షిణలు చేస్తేనో నమస్కారం చేస్తేనో మన కష్టాలు బాధలు తీరుతాయి అని గుడికి వెళ్తామండి. అందరూ ప్రజలు సామాన్యంగా అందరూ ఆలయం వెళ్తారు. గుడి ప్రదక్షిణ వల్ల ఎట్లా ఉంటుంది, స్వామికి ఏ రకంగా మన విన్నవించుకోవాలి అన్న విషయం గురించి వివరిస్తారా అండి? తప్పకుండా అండి. తెలుగు క్యాపిటల్ భక్తి ఛానల్ వాళ్ళకి శివానుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశు అభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయవతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శివాయ గురవే నమః. మనము భక్తి అనేసరికి చాలా విషయాలుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అందులో గుడి చాలా ప్రాధాన్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. మనం కొంతమంది వేసే ప్రశ్నలలో ఇలా ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే ఈ ఫలితం వస్తుందా, ఈ దిక్కుకు తిరిగి మనం ఈ జపం చేయవచ్చా, ఈ మంత్రం చదవచ్చా అని ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతూ ఉన్నప్పుడు గుడికి ఉండే ప్రాధాన్యత వేరుంటుంది, ఇంటికి ఉండే ప్రాధాన్యత వేరుంటుంది. గుడి మొత్తం కూడా ఒక శైవ ఆగమనాన్ని బట్టి వైష్ణవ ఆగమనాన్ని బట్టి గుడి ఏర్పాటు అవుతుంది. దాంట్లో మంత్రము తంత్రము యంత్రము అటువంటి అన్ని స్థాపనల ద్వారా గుడి ఒక తేజస్సును కలిగి ఉంటుంది. అందుకనే గుడి ఎప్పుడూ పవిత్రమే. గుడి ఎప్పుడు పవిత్రమే, ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది గుడి. అగ్ని శుచి, దర్భశుచి, బ్రాహ్మడు శుచి, ఇలాగా కొన్ని శుచి కలిగిన వాటిల్లో ప్రధాన స్థానాన్ని పొందేది గుడి. అందుకని గుడిలో భగవంతుడు ఎప్పుడూ కూడా చాలా తేజస్సు కలిగి ఉంటాడు. ఎలా ఉంటుంది అంటే, గుడికి మనం వెళ్ళామనుకోండి, ప్రశాంతత కోసం వెళ్తాం ముందుగా. అవును కదండి. ఏ కోరిక కోసం వెళ్తామో ఆయా కోరిక తీరడం కోసం భగవంతుని వెతుక్కుంటూ వెళ్తాం. మనం గుడికి వెళ్ళే వాళ్ళు ఒక 80% చూసుకుంటే కోరిక మీద వెళ్ళేవాళ్ళు, మనశ్శాంతి కోసం వెళ్ళేవాళ్ళు, అతి తక్కువ మంది మాత్రమే భగవంతుడి దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే కలియుగం కదండి. ప్రతిరోజు మానవులకి ఎప్పుడు సమస్యల వలయంతోనే ఉంటారు. అవునండి. ఆ సమస్యలతో చాలా నలిబిలి అయిపోతూ ఉంటారు. గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతత, మౌనంగా మనం నమస్కారం చేస్తున్న ఆ స్వామి అనుగ్రహం కలుగుద్ది అనుకుంటారు. అవునండి. ఆ నమస్కారం కొందరు చాలా వేరువేరుగా నమస్కారాలు చేస్తూ ఉంటారండి. అవునండి. దాని గురించి వివరించండి. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చాలా ముఖ్యమైన చర్య. ఎందుకంటే నమస్కారం ఎలా వస్తుందంటే ముందు ప్రదక్షిణ ద్వారా వస్తుంది. ముందు మనం గుడికి ప్రదక్షిణ చేసే కదా, ప్రదక్షిణ చేసిన ఎందుకంటే ఈ గుడిలో స్థాపన చేసేటువంటి యంత్రం యొక్క శక్తి పైన కలశాల్లోకి వెళ్తాయి. కలశం ద్వారా ముందున్నటువంటి ధ్వజస్తంభానికి వస్తాయి. తద్వారా దాని చుట్టూ కూడా ఒక శక్తి తిరుగుతూ ఉంటుంది. మనం ముందు ప్రదక్షిణ చేయడం ద్వారా మనం గుళ్ళో గమనించినట్లయితే ఎప్పుడు కూడా చెప్పులు వేసుకొని తిరగం, పాదాలు భూమికే తాకించి నడుస్తూ ఉంటాం. తద్వారా ఆ శక్తి ఆ గుడికి ఉన్నటువంటి శక్తిలో కొంత తాలూకా మన శరీరంలోకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఆ దైవ శక్తి మనకి ఏర్పడుతుంది. కానీ మీరు ప్రదక్షిణ చేయండి, 9 ప్రదక్షిణ చేయండి, 8 ప్రదక్షిణ చేయండి, 108 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చాలా శక్తివంతమైన విషయం. మనం తద్వారా ఏమవుతుంది, మనం ఊరికే చేస్తాం. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు భగవన్ నామం చేస్తూ ఉంటాం. అవునండి. మనం గమనించినట్లయితే ఒక మట్టి ఉన్న చోట మనం రౌండ్గా తిరుగుతూ ఉన్నాం అనుకోండి, అక్కడున్న ఆ మట్టి ఏమవుతుంది, మన వేగానికి గాలికి ఇలాగ పైకి దూరిలాగా లేస్తుంది. ఆ శక్తి కూడా అంతే. మనం ప్రదక్షిణ చేయడం ద్వారా అక్కడ శక్తి మొత్తం కూడా కదులుతూ ఉంటుంది. తద్వారా అందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్, దాని తాలూకా శక్తి వల్ల జనాలకందరికి కూడా, వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మనశ్శాంతి కలుగుతుంది. అదొక భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది అదంతా కూడా. ఇంకొకటి, మనం గుడిలోకి ఎలా వెళ్ళిపోతాం, సడన్గా స్వామిని చూస్తాం. మనం ముందు అక్కడికి వెళ్ళంగానే కళ్ళు మూసేసుకొని నమస్కారం చేయకూడదు. ఎందుకు అంటే మనం వెళ్ళేదే దైవ దర్శనం కోసం. కళ్ళు మూసుకొని ఎక్కడ చేయాలంటే ఇంట్లో చేయవచ్చు. ఎందుకు అంటే
భగవంతుని మనం మనస్సులో చూడాలి కాబట్టి మనం సాక్షాత్తు భగవంతుని ఒక చోట నిక్షిప్తం చేసిన తర్వాత అది ఆ స్థానానికి వెళ్ళినప్పుడు భగవంతుడి దర్శనం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. కానీ అనుకోకుండా కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టుకుంటారు కదండి అందరూ. మనస్సులో దర్శిస్తుంటారు, కానీ ఇక్కడ భావన ఏంటి, మనస్సులో ఎప్పుడైనా దర్శించవచ్చు. క్షేత్రానికి కానీ గుడికి వెళ్ళినప్పుడు ముందు భగవంతునే దర్శించాలి. ఎందుకంటే ఆ స్వామిని మన కళల్లో నింపుకుంటే తద్వారా మనకి భగవంతుడు ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నటువంటి భావన కలుగుతుంది కదా. అలాగనే అక్కడ కూర్చొని ధ్యానం చెయ్యాలి. ఖచ్చితంగా ఈ రోజుల్లో చాలామంది గుడికి వెళ్ళాము, నమస్కరించుకున్నాము, తీర్థం తీసుకున్నాము, వెళ్ళిపోయాము. ఇది అసలు గుడిలో ఉండేటువంటి పద్ధతి కాదు. కూర్చోవాలి, ధ్యానం చెయ్యాలి. మనకి ఏది శక్తో దానికి గుడికి సమర్పించాలి. అంటే ఇక్కడ డబ్బా అండి అని మీరు అడగొచ్చు, అలా కాదు. శక్తి శుభ్రం చేస్తూను, కొంతమంది గమనించారా సేవ చేస్తారు, ఓ బట్ట తెచ్చి గుడిని తుడుస్తూ ఉంటారు. కొంతమంది సంగీత సాధన చేస్తారు, స్వామివారికి గానాన్ని చేస్తూ వారి యొక్క శక్తిని సమర్పిస్తారు. కొంతమంది నృత్యకారులు అక్కడే వారికి సంబంధించినటువంటి నృత్యాన్ని చేస్తూ భగవంతుని ఆరాధింపజేస్తారు. కొంతమంది వారికి తెలిసిన మంచి మాటలు నలుగురికి పంచుతూ ఉంటారు గుళ్ళల్లో, గమనించారా మీరు? అవునండి, ప్రవచనం చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఏ శక్తి లోపల దాగి ఉందో ఆ శక్తిని భగవంతుడికి సమర్పించండి. ఆ సమర్పించే కేంద్రమే గుడి. ఇప్పటికి కూడా మనకి ఎన్ని చోట్ల ఇంతమంది కళాకారులు బ్రతుకుతున్నారు అంటే కేంద్ర బిందువు గుడి. మనం గమనించినట్లయితే ఎంతో మంది కళాకారులకి తిండి పెడుతూ ఉంటుంది గుడి. ఎందుకు, ఎలాగా అంటే అక్కడ జరిగేటువంటి వైభవమైన ఉత్సవాలప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అవే గనక లేవనుకోండి వీళ్ళకి వృత్తే లేదు కదా. వృత్తి చెయ్యడం అనేది అంటే వృత్తి లేదా అంటే వాళ్ళు నేర్చుకున్న కళకి ఎక్కడైనా గుర్తింపు పొందుతారు, కానీ గుర్తింపునిచ్చే కేంద్రమే గుడి. ఆయన నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి. దాని ద్వారానే వీళ్ళందరూ కూడా నేర్చుకొని తద్వారా వృత్తి అనేదానికంటే కూడా భక్తి అనడం చాలా ముఖ్యమైన విషయమైన నా భావన. ఎందుకంటే అందరూ అన్ని రకాల సేవల్లో నిమగ్నం అవ్వలేరు కాబట్టి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని సమర్పించాలి. ఇందులో ఇలా మీతో మాట్లాడడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన భక్తిగా భావిస్తాను, అలాగే ఇదొక సేవగా భావిస్తాను. అలాగని ఆ వచ్చేటువంటి వాళ్ళు కరెక్ట్గా అక్కడే కూర్చోవాలి. వాళ్ళకి తెలిసిన మంత్రాలు వస్తే మంత్రం చెప్పుకోవచ్చు, లలితా సహస్రనామం పారాయణ చేయవచ్చు, విష్ణు సహస్రనామం పారాయణ చేయవచ్చు, గణపతి అష్టోత్తరాలు పారాయణ చేయవచ్చు. ఇలాగ మీకు ఏ స్తోత్రం వస్తుందో ఆ స్తోత్రాన్ని ఖచ్చితంగా చెప్పాలి. గుడికి వెళితే చెప్తే చాలా మంచిది, చాలా మంచిది కదండి. ఇప్పుడు దానివల్ల మీరు నేర్చుకుంటారు. నేర్చుకొని గుడిలో స్వామికి ఇది చెప్పాలి, మీకు చెప్పిన రోజు గమనించండి. ఇవాళ కొంతమంది గుడికి వెళ్ళేసి అక్కడ లలితా సహస్రనామం పారాయణ చేస్తారు. ఆ రోజు వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుందండి కదా, చాలా ఆనందంగా ఉంటుంది. ఇవాళ నేను స్వామివారికి ఈ పారాయణ చేశాను, సమర్పించేశాను స్వామి అన్నప్పుడు మనం ఏదో ఒక కొండని తెచ్చి పిండి చేసి దాన్ని ముద్దగా చేసి స్వామి దగ్గర సమర్పించామా అనే భావన కలుగుతుంది మనకి. అవునండి, అటువంటి దాన్ని అందరూ అనుభవించాలండి. అందరూ గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుభవించగలిగితే దానికి మించినది ఇంకొకటి లేదు అనేది నా భావన. అంటే పారాయణ వల్ల ఇంత గొప్ప ఫలితము, అంత విశేషం ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి గుడి మోసుకొని తన బరువులు తన భుజం మీద మోసుకొని వస్తున్న వ్యవస్థ ఇదంతా కూడా. గుడి అనేటువంటి ఒక్క వ్యవస్థ లేకపోతే ఇవన్నీ ఎప్పుడో మరుగున పడిపోయేవి. భగవంతుడికి చేరువుగా వెళ్ళేటువంటి అవకాశాలన్నీ కూడా మూసుకుపోయేవి. కానీ ఇవాళ మొత్తం మనకి గుడి అనే వ్యవస్థని కాపాడుకుంటూ ఇన్ని రోజులు ఈ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా అందరూ దీనికోసం సహకరించాలి, శ్రమించాలి. ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్న ఆ శక్తి ఏమిటో గ్రహించాలి. మనం స్వామికి కీర్తన చేయగలమా, కీర్తన చేద్దాం. లేదు మనకి అలా కీర్తన చేయలేము, మేము చెప్పలేకపోతున్నాం అన్నప్పుడు మనం గుడికి వెళ్ళి ఇక్కడ శుభ్రం చేద్దామా, ఏదైనా ఒకటి సేవ చేసుకుందామా, సేవ చేద్దాం. అలా కాదు నాకు ఇది కూడా చేతగా నాకు కాళ్ళ నొప్పులండి. ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బిజీ టెన్షన్స్ ఏర్పడిపోతున్నాయి. ఒక్కతోటి ప్రశాంతంగా కూర్చొని ఒక జపమాల తెచ్చుకొని జపం చేసుకుందాం, ఒక 108 సార్లు దైవనామని చెప్దాం. అక్కడ కూర్చొని కూడా చేసుకోవచ్చు అంటారా? అక్కడ చేసిన దానికి మనం ఒక్క మాల చేస్తే 100 రెట్ల ఫలితం ఇస్తాడు భగవంతుడు. గుడిలో జపమాల తీసుకెళ్ళి ఒక మాల చేసినా చాలు 100 రెట్ల ఫలితం వస్తుంది. గర్భాలయానికి ఒక నియమం ఉంటే అంతరాలయానికి ఒక నియమం ఉంటుంది, గుడి మొత్తానికి ఒక నియమం ఉంటుంది. అలాగా ఎక్కడ ఎటువంటి ఒక జపాన్ని కానీ, ఒక నామస్మరణ కానీ, ఒక కీర్తన కానీ చేయడం వల్ల దాన్ని 100 రకాలుగా లెక్కిస్తాడు భగవంతుడు.
వీరి యొక్క పాపాలు ఎలా తీసేయాలి అనే మార్గంలో ఇలాగా ఎంతమంది మనకి ఈ అన్వేషణలో అన్నమాచార్య స్వామి వారు ఎన్ని కీర్తనలు రాసి భగవంతుని చేరుకోలేదు. అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ చేస్తూ ఎన్నో రకాల ఫలితాలని పొందారు. అందుకని మనం ఈ ప్రదక్షిణ చేయడం అనేది, గుడిలో కూర్చోవడం అనేది, ఇంకా మనకి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళు, పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్తే కొన్ని అవకాశాలు చిక్కకపోవచ్చేమో, కానీ చిన్న చిన్న గుళ్ళకి వెళ్తే మనకు చిన్న అవకాశం చిక్కుతుంది. ఏమిటంటే దేవుడికి ఎదురుగా కూర్చొని ఆయన్ని ఒక 10 నిమిషాలు ఆయన ముఖంలో ముఖం పెట్టి చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. అవునండి కదా. అలా చూసి గమనించండి, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే మనము ఎవరికీ చెప్పుకోలేని బాధ భగవంతుడికి చెప్పుకోగలం. ఇప్పుడు ప్రామాణికంగా ఇట్లా మామూలుగా తీసుకున్నాం అనుకోండి, నా బాధ ఒకరికి చెప్పాను అనుకోండి, ఆ రోజుకి ఓదారుస్తారు. ఒకానొక సమయం తనతోనే విభేదాలు వచ్చే సమయాలు ఉంటాయి. అప్పుడు దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మనల్ని ఎన్నో రకాలుగా హింసిస్తారు. నిజమేనండి, జరుగుతున్నది అదేనండి. మనకి తెలియదు ఆ రోజు ఈ రోజు మనం ఏదో మనసులో భారం తీరుతుంది కదా అని ఒక మనిషికి చెప్పామనుకోండి, ఆ మనిషి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇంకొకలాగా వాడి మనల్ని ఇంకా బాధ పెడతాడు. అది ఏ స్థాయిలో, ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు బాధపడతాడు. అవునండి. అందుకే ఇది కరెక్టా అంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరికి చెప్పుకోవాలంటే, నీకు ఎవరైతే ఈ బాధ తీర్చగలిగేటువంటి శక్తి ఉంటుందో అతనికి చెప్పుకో. తీరదా? నిజమే కదా. భగవంతుడికి మీరు ఇలాగనే కూర్చుని స్వామి మౌనంగానే చెప్పుకోవచ్చు. మౌనమే. మనం మీతో నేను మాట్లాడి నాతో మీరు మాట్లాడాలన్నా కూడా మాటలతో పని. భగవంతుడితో మాటలేం పని. అవును. దీనికి మంత్రం రావక్కర్లేదు, తంత్రం రావక్కర్లేదు, పెద్ద పెద్ద చదువులు చదవక్కర్లేదు. మనకు వచ్చిన భాషలో మన సమస్యను చెప్పుకోండి భగవంతుడికి. చక్కగా కూర్చొని, స్వామి ఎందుకు ఇలా చేసావు, దీనికి కారణం ఏమిటి, నేను ఏం పాపం చేశాను, ఈ పాపం ఎలా తీరిపోతుంది. మీరు ఖచ్చితంగా గమనిస్తే జరుగుతున్నప్పుడే భగవంతుడు ఏదో ఒక పువ్వు పడేయడము, అక్కడ ఏదో ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ మనకు కనిపించడమో జరిగిపోతాయి. అంటే ఆ పంచభూతాలు మన మాటను వింటున్నాయి, భగవంతుడికి చేరవేస్తున్నాయి అని దాని అర్థం. అప్పుడు ఖచ్చితంగా బాధని స్వామికి చెప్పుకున్న రోజు, మీరు వెళ్ళిపోయే రోజు గమనించండి. మీరు వచ్చేటప్పుడు ఒక బండెడి కష్టాన్ని ఎత్తి మీద తెచ్చుకొని తలభారంగా వస్తారు. వెళ్ళిపోయేటప్పుడు భారం ఉంటుందేమో కానీ తలభారం మాత్రం ఉండదు. ఎందుకంటే అది భగవంతుడు తీసేస్తాడు. ఎందుకంటే దానికి మార్గాన్ని ఎలా అన్వేషించాలి అనేటువంటి శక్తిని మీకు కలగజేస్తాడు భగవంతుడే. ఆ శక్తి ద్వారా మీరు బయటికి వెళ్ళి చైతన్యవంతం కాగలరు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో భగవంతుడే దారి చూపిస్తాడు. మనకు సులువైపోతాయి. అంతే కదా. పెద్ద సమస్య అనుకున్నది ఒక వారం రోజుల తర్వాత చాలా చిన్న సమస్య అయిపోద్ది, మర్చిపోతాం కూడా జరుగుద్ది కదా. ఆ మర్చిపోతాం కూడా జరుగుతుంది. వరం అండి. నిజమేనా. అన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకున్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. అలా మరుపు రావడం కూడా భగవంతుడు ఇచ్చిన ఒక వరం. లీలే. అంతే కదా. నిద్ర రావడం అనేది ఒక భగవంతుడు ఇచ్చిన వరం. నిద్ర రూపేణ సంస్థిత అంటారు చండీ పారాయణలో. ఆ నిద్ర కూడా ఒక వరమే, అమ్మవారిచ్చే లీలనే. ఆ యొక్క అనుగ్రహం చేతనే మనం అన్నిటినీ సులువుగా కాపాడుకోగలుగుతాం. నిద్రపోని రోజు మీరు మీ శరీర వ్యవస్థ చూడండి ఎలా ఉంటుందో. చాలా భోజనం లేకపోయినా పర్వాలేదండి, నిద్ర లేకపోతే ఉండదు. నిద్ర అనేది చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది మన శరీరం అంతా కూడా. అటువంటి తత్వాన్ని భగవంతుడి దగ్గర కూర్చోండి, ఆయన్ని చూడండి. ఒక గంట మౌనంగా ఆయనతో మాట్లాడుకోండి, మీకు సమస్య చెప్పుకోండి. గంట ఉండగలమంటే నీకెంత సమయం ఉంటుందో అంతే భగవంతుడు కేటాయించండి. భగవంతుడు అనుకుంటాడు, వీడు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, తండ్రికి కుమారుడికి ఎన్నో రకాల తగులాట్లు అయి ఉంటాయి, ఎన్నో గొడవలు అయి ఉంటాయి. కానీ ఇక తండ్రి కొడుకు ఎదురు పడితే కత్తులతో పొడుచుకుందామా అనంత కోపాల్లో ఉన్న వ్యక్తి తండ్రి కూడా, కొడుకు తండ్రి నాకు ఇవాళ ఎందుకో ఈ కష్టం వచ్చిందని పూర్ణ ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, తండ్రి అంత కోపంలో ఉన్న ప్రదర్శించగలడా? ఇంత అన్నా వీడు నా కొడుకే, వీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. అదే వాడు తప్పుగా తెచ్చుకున్నాళ్ళే, ఏదో వాడు పొరపాటునో తొందరలోనో చెప్పుడు మాటలోనో చేశాడు, ఇవాళ నేను వీడిని సంరక్షించడం వల్ల వీడు బాగుపడతాడు, వీడు బాగుపడడం ద్వారా నాకు కావాల్సింది, వీడు నాకు వచ్చేది ఏం లేకపోయినా వీడు బాగుండడం నాకు కావాలని తండ్రి అక్కడికి తీరుస్తాడా? దగ్గరికి తీర్చుకొని కొడుకుని అన్ని రకాలుగా సముదాయిస్తాడా? భగవంతుడు కూడా అంతే. నీకున్న కష్టాన్ని భగవంతుడి దగ్గర చెప్పుకున్నాం అనుకోండి, ఆయన ఇంకొకరికి పంచరు. ఇంకొకరికి ఎవరికి పంచుతారు అంటే, నీ కష్టం ఎవరు తీర్చగలదో భగవంతుడు వారికి పంచుతాడు, వీడి కష్టాలు తీర్చు అని చెప్పడం కోసం.
అందుకని భగవంతుడి దగ్గర మీ కష్టాన్ని చెప్పుకోండి, మానవులకు చెప్పాల్సిన అవసరమే లేదు. మానవులకు చెప్పడం వల్ల మీ యొక్క బాధని వాడు క్యాష్ చేసుకుంటాడు. అవునండి. వీటి దగ్గర నుంచి ఎంత మనం రాబట్టుకోవాలో ఆలోచిస్తాడు. అలా కాదు, భగవంతుడిగా చెప్పుకోండి, ఆయనే మార్గాన్ని చెప్తాడు. ఆయన చెప్పిన మార్గం ఏదో అది మీకు అర్థమైపోతుంది. ఈ మార్గం నేను చేస్తే నాకు ఇది మంచి జరుగుతుంది అనే స్థాయికి మిమ్మల్ని భగవంతుడే తీసుకొని వస్తాడు. అలాగా భగవంతుడికి చెప్పుకునే ప్రయత్నం చేయండి. గుడికి వెళ్తాం వల్ల ఎన్ని మన సమస్యలు తీరుతాయి అన్నది చాలా బాగా వివరించారండి. నమస్కారం. నమస్కారం అండి.